జగన్ కబంధ హస్తాల్లో వైసీపీ కాపు నేతలు ఇరుక్కున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పులివెందుల మార్క్ ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రమంతటా అమలు చేయాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రామలక్ష్మణుల మాదిరిగా ఎల్లప్పుడూ కలిసే ఉంటారని, వారి బంధాన్ని విడతీయటం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. రాంబాబు ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, నేతలను తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలను, ఈవేళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని వేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే, కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోరులు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు మీటింగులు పెట్టుకోలేకపోయారు? అంటే చంప ఏమన్నా చెల్లుమనిపిస్తారని ఏదైనా భయపడ్డారా ఏంటో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపులకి రిజర్వేషన్ ఇచ్చింది ఇద్దరు. ఒకటి దళిత బిడ్డ దామోదర సంజీవయ్య, రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు. కాపు చరిత్రలో రిజర్వేషన్లు రద్దు చేసింది ముగ్గురు. ఒకటి నీలం సంజీవరెడ్డి, 2 కాసు బ్రహ్మానందరెడ్డి, 3 జగన్మోహన్ రెడ్డి. మీరా కాపుల గురించి మాట్లాడడానికి ఏ రకంగా హరవుతుందని అడుగుతూ ఉన్నా.